మన తెలుగు యువత ముక్త కంఠంతో చెప్తున్న డైలాగ్ ఏంటో తెలుసా? ఓరు బాబు మా తెలుగు హీరోలను వదిలేండిరా బాబు, ఇంక మా వల్ల కాదు, ఇదనమాట మ్యాటర్. ఇంతకు ఏం జరిగిందంటే ధూమ్ 1, ధూమ్ 2, ధూమ్ 3 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అనమాట. ఇప్పుడు వాటికి సీక్వల్గా ధూమ్ 4 అయితే వాళ్ళైతే తీస్తున్నారు. దానికి డైరెక్టర్ ఎవరో కాదనమాట, మన అయాన్ ముఖర్జీ. అంటే వార్ 2 సినిమా తీసిన ఆయన, హే జవాని హే దివాని, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 ఇలా ఈ సినిమాలు తీసిన డైరెక్టర్ అనమాట. అయితే దాంట్లో హీరోగా నటిస్తుంది మన రణబీర్ కపూర్ గారు. అయితే రణబీర్ కపూర్ గారితో పాటు మరొక ఇంపార్టెంట్ రోల్ అయితే సినిమాలో అయితే ఉందంట. ఆ ఇంపార్టెంట్ రోల్ చేయడానికి మన తెలుగు హీరోలను అయితే వాళ్ళైతే అప్రోచ్ అయ్యారంట. నిజంగా ఇది వినగానే నాకైతే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. అసలు ఎవరైనా సరే దాన్ని అయితే ఒప్పుకోకూడదు అనమాట. వాళ్ళు అప్రోచ్ అయిన పేర్లు ఏమేమి వినపడుతున్నాయి అంటే మన రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అనమాట. ఇద్దరిలో ఎవరో కూడా ఆ పాత్రకైతే ఎస్ అయితే చెప్పలేదు, ఒప్పుకోకూడదు కూడా. ఎందుకంటే రీసెంట్గా చూసిన వార్ 2 అవ్వచ్చు, లేకపోతే అంతకుముందు రామ్ చరణ్ గారు చేసిన తుఫాన్ అవ్వచ్చు, ఆదిపురుష్ సినిమా అవ్వచ్చు, అసలు మన తెలుగు హీరోలని మన వాళ్ళ మాస్ సెటైర్ని వాడుకోవటం వాళ్ళకైతే రాదు. కాబట్టి ఒప్పుకున్న వాళ్ళు మాత్రం నిజంగా బిగ్గెస్ట్ క్లోన్ అనే నేనైతే చెప్తాను. ఇంకా రీసెంట్గా ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే డాన్ 3 సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయడానికి మన విజయ్ దేవరకొండ గారిని అయితే అడిగారు. ఆయన అయితే దాన్ని అయితే రిజెక్ట్ చేశాడనమాట. రిజెక్ట్ చేసి చాలా అంటే చాలా మంచి పని అయితే చేశాడు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ కోసం మన తెలుగు హీరోలను అయితే వాళ్ళ సినిమాల్లో అయితే పెట్టుకుంటారు, కానీ మన హీరోల స్టేచర్కి తగ్గట్టుగా పాత్రలు అయితే ఉండవు, ఎలివేషన్స్ అయితే పడవన్నమాట. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత క్రిటిసిజం ఒకటైతే బోనస్గా అయితే మన వాళ్ళకైతే వస్తుంది. ఇంకా మీరు చూసుకుంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 1లో నాగార్జున గారు రోల్ చూసుకున్న నాగార్జున గారు రోలే కాదు, దాంట్లో షారుఖ్ ఖాన్ గారు రోల్ కూడా అంతేమీ ఉండదు. కాబట్టి బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేద్దామని వచ్చినా, లేకపోతే ఏదైనా క్యామియో రోల్స్ అడిగినా సరే మన వాళ్ళు అందరూ ముక్త కంఠంతో నో చెప్పడమే బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాలీవుడ్ డైరెక్టర్స్కే మన హీరోల్ని ప్రజెంట్ చేయటమే రాదనమాట. ఆదిపురుష్ సినిమాని మీరైతే ఎగ్జాంపుల్గా అయితే తీసుకోండి. రామాయణం ఉన్నది ఉన్నట్టుగా తీస్తే అప్పట్లోనే 1500 కోట్లు అయితే ఆ సినిమాకి అయితే వచ్చేవి. రామాయణాన్ని సొంతంగా తీయాలని తాపత్రయంతో ఏదేదో చేసేసాడనమాట డైరెక్టర్. అలా ఉంటాయి వాళ్ళ ఐడియాస్. కాబట్టి బాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరు వచ్చినా సరే ఈ మధ్యకాలంలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మన సౌత్ మార్కెట్ కోసం మన హీరోల్ని ఒక ఇంపార్టెంట్ రోల్ చేయమని అయితే వాళ్ళైతే అడుగుతున్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో మన వాళ్ళు అయితే ఇకపై అయితే ఒప్పుకోరని నేనైతే అనుకుంటున్నా. అఫ్ కోర్స్ ఓ స్టోరీ బాగుంటే, కథాబలం బాగుంటే, క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటే సింగిల్ హీరోగా సినిమాని అయితే ఒప్పుకోవచ్చేమో, కానీ ఇలా ఇంపార్టెంట్ రోల్స్ మాత్రం మన వాళ్ళు అయితే ఒప్పుకోకూడదని నేనైతే కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.